వైసీపీ అధినేత జగన్ ఒక్కడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వస్తోంది. పార్టీ వ్యవహారాలు, సొంత వ్యవహారాలు ఇలా ఏది చూసినా రకరకాలుగా సమస్యలు తీవ్రమవుతున్నాయి. రోజు రోజుకి అవి పెరుగుతూనే పెద్దవి కూడా అవుతున్నాయి. ఏ మాత్రం ఉపశమనం కలగటం లేదు వైఎస్ జగన్కి. ఎన్నికలకు 3 నెలల నుంచి ఇదే జరుగుతోంది. అధికారంలో ఉండడంతో పెద్దగా ఆయన పట్టించుకోలేదు. ఆయన జాతకంలో ఏమైనా సమస్యలున్నాయా? తాడేపల్లి ప్యాలెస్కి దోషముందా? ఇవే ప్రశ్నలు జగన్ను పలుమార్లు వెంటాడాయి. బెంగళూరులో కొంతమంది పండితులను కలవడం, వారు వచ్చి తాడేపల్లి ప్యాలెస్ను పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో ఇంటికి పలు మార్పులు సూచించారంట పండితులు. ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు దక్షిణ దిశలో కంచె తొలగించారు. లేటెస్ట్గా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారంట. తూర్పు, ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదని చెప్పారంట. ఉన్నట్లుండి జగన్ తన ఇంటికి వాస్తు మార్పులు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మార్పుల తర్వాత కొద్ది రోజులు ఆగాలని, ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని పండితులు చెప్పారంట. 2024 ఎన్నికలకు ముందు నుంచే జగన్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఆ సమయంలో ఇంటికి కొన్ని మార్పులు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా వైసీపీకి అధికారం దూరమైంది. ఎన్నికల తర్వాత కూడా లేనిపోని సమస్యలు జగన్ను వెంటాడుతున్నాయి. ఓవైపు ఫ్యామిలీలో ఆస్తుల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దాదాపు నెల రోజుల పాటు మీడియాలో రచ్చ రచ్చ అయింది. ఈ విషయంలో జగన్ ఇమేజ్ ఊహించిన విధంగా డ్యామేజ్ అయింది.